వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపెడతాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్, పట్ట, మీడియం సైజు 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇది నూనెలో వేగనివ్వాలి. తర్వాత 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ మగ్గనివ్వాలి. ఇవన్నీ చల్లగయ్యాక మిక్సీ జార్లో తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ పట్టాలి. 4 ఉడకబెట్టిన గుడ్లు నూనెలో ఫ్రై చేయాలి. మీ ఇష్టం ఎన్నైనా వేసుకోండి. 4 తీసుకున్నాను. దాంట్లో కారం, ఉప్పు వేసి నూనెలో ఫ్రై చేశాను. ఇవి దేంట్లోకైనా బాగుంటుంది కర్రీ. తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ వేసి మసాలా దినుసులు, ఇలాచి, లవంగ, పట్ట, ఆకు వేసి దాంట్లో ఈ మసాలా పేస్ట్ వేయాలి. కొద్దిగా నూనెలో మగ్గనివ్వాలి. 2 స్పూన్ల కారం వేసాను, కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి మగ్గనివ్వాలి. నేను ఒక బౌల్ పెరుగు తీసుకున్నాను. ఎక్కువ పుల్లగా కాకుండా తీయ కాకుండా మీడియంగా ఉండాలి. తర్వాత కస్తూరి మేతి వేసాను. నూనెలో బాగా వేగే వరకు కొద్దిగా పెట్టాను. తర్వాత కొన్ని వాటర్ వేసాను. తర్వాత 4 గుడ్లు అందులో వేసి మగ్గనిచ్చాను. కొద్దిగా కొత్తిమీర వేసాను. అంతే, ఎంతో ఈజీగా అయ్యే ఎగ్ మసాలా కర్రీ.